Hi, my name is Hanumantra from Tirumala CAD. Today topic is AutoCAD functional keys. AutoCADలో టోటల్ 12 ఫంక్షనల్ కీస్ ఉంటాయి. F1 నుంచి F12 వరకు. అలాగే కీబోర్డ్లో కూడా 12 ఫంక్షనల్ కీసే ఉంటాయి, అందుకంటే ఎక్కువే ఉండవు. మొత్తం 12 ఉంటాయి కాబట్టి F1 అంటే హెల్ప్ అని అర్థం. AutoCADలో F1 అనే ఫంక్షన్కి నొక్కితే హెల్ప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ you are pressing F1. F1 అంటే హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు డ్రా ద లైన్ అని ఇక్కడ కొట్టండి, లేదా సర్చ్ టూల్ వల్ల ఆర్ లైన్ అని కొట్టండి. లైన్ ఎంటర్. లైన్ అని కొట్టినప్పుడు ఇక్కడ మొత్తం కమాండ్ గురించి టోటల్గా హిస్టరీ వస్తుంది. అలాగే కమాండ్ లైన్ మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి, దాన్ని కమాండ్ వస్తుంది. అది ప్రెస్ చేసిన తర్వాత దానికి డయాగ్రామ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్, స్పెసిఫై ద సెకండ్ పాయింట్ అని ఆటోమేటిక్గా ప్రొసీజర్ కూడా వస్తుంది. అది హెల్ప్ అనమాట. అంటే మీరు ఏ కమాండ్ ప్రెస్ చేస్తే ఆ కమాండ్ గురించి మొత్తం హిస్టరీ కూడా వస్తుంది. అది ఎక్కడ యూజ్ అయ్యిద్ది, ఎలా యూజ్ అయ్యిద్ది, ఏది ఫస్ట్ పాయింట్, ఏది సెకండ్ పాయింట్, అది F1. అది కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా హెల్ప్ ఇస్తారు. నెక్స్ట్ F2 వచ్చేసరికి కమాండ్ హిస్టరీ. కమాండ్ హిస్టరీ అంటే మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ డ్రా ద రెక్టాంగిల్. నెక్స్ట్ వన్స్ అగైన్ డ్రా ద సర్కిల్. నేను ఇప్పుడు 2 ఆబ్జెక్టులు డ్రా చేశా. దాని ముందు ఏమన్నా డ్రా చేశానో తెలియదు నాకు, అంటే గుర్తులేదు నాకు. అలాగే F2 అని కమాండ్ టైప్ చేయండి. ఫస్ట్ ఆర్క్ డ్రా చేశారు, దాని ముందు సర్కిల్ డ్రా చేశారు, దాని ముందు రెక్టాంగిల్ డ్రా చేశారు, ఇంకా పైకి వెళ్తే ఫస్ట్ లైన్ టైప్ చేశారు. ఈ హిస్టరీ అంటే మొత్తం మీరు ఇప్పుడు దాకా టైప్ చేసిన మొత్తం షో అవుతూ ఉంటుంది. అది కమాండ్ హిస్టరీ అంటారు. నెక్స్ట్ F3 అంటే ఓ స్నాప్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. F3 ప్రెస్ చేస్తే F3 అంటే ఆన్ ఆర్ ఆఫ్. అది ఆటోమేటిక్గా నేను ప్రెస్ చేస్తున్నా చూడండి, కింద కమాండ్ వల్ల ఆన్ ఆఫ్ అని షో అవుతుంది. అది ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రా ద లైన్. నేను ఒక లైన్ డ్రా చేశాను, లేదా సర్కిల్ డ్రా చేశాను. ఈ లైన్కి ఎండ్ పాయింట్ ఉంటుంది కదా, అలా ఇండికేట్ చేయాలంటే F3 ఆన్లో ఉండాలి. మిడ్ పాయింట్ ఉంటుంది కదా, అది కూడా F3 ఆన్లో ఉండాలి. ఎండ్ పాయింట్ ఉండాలన్నా ఆన్. అలాగే సెంటర్ షో అవ్వాలన్నా, క్వాడ్రంట్ షో అవ్వాలన్నా, పర్పెండిక్యులర్ షో అవ్వాలన్నా, ప్యారలల్ షో అవ్వాలన్నా, ఇవన్నీ F3 ఆన్లో ఉంటేనే షో అవుతాయి. అది F3 ఆఫ్లో పెట్టండి, దిస్ ఈజ్ నాట్ షోయింగ్, ఇది షో అవుతుందన్నమాట. అది ఆన్లో పెట్టండి, F3 ఆన్. కింద కమాండ్ వల్ల ఆన్ అయ్యి ఉంది చూడండి. ఇది ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్. F3 అంటే దిస్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా కానీ F3 ఆఫ్లో ఉందనుకోండి, మీ టోటల్ డయాగ్రామ్ రాంగ్ అని అర్థం. నెక్స్ట్ F4 అంటే 3D ఓ స్నాప్. అది 3Dలో యూజ్ అయ్యిద్ది. 3Dలో ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, అంటే సాలిడ్కి ఎండ్ పాయింట్ ఎక్కడుంది, మిడ్ పాయింట్ ఎక్కడుంది, మళ్ళీ ఎండ్ పాయింట్ ఎక్కడుంది, సర్కిల్ అయితే, సిలిండర్ అయితే సెంటర్ ఎక్కడుంది, క్వాడ్రంట్ ఎక్కడుంది అని షో అయ్యిద్ది అనమాట. అది 3D ఆబ్జెక్ట్లకి షో చేస్తారు F4. నెక్స్ట్ F5 అంటే ఐసోమెట్రిక్ డైరెక్షన్ చేంజింగ్. అది ఐసోమెట్రిక్ డైరెక్షన్ చేంజింగ్ F5. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాక్స్ డ్రా చేయాలంటే రెక్టాంగిలే వస్తుంది, 3D లాగా బాక్స్ కనపడాలంటే ఇక్కడ స్టేటస్ బార్లో కిందకి రండి. ఇక్కడ స్టేటస్ బార్ ఉంటుంది, ఐసోమెట్రిక్ ఆన్ చేయాలి. అప్పుడు మీరు లైన్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 10 డైరెక్షన్, మళ్ళీ ఇది ఒక 25, మళ్ళీ ఇది 10, ఇదొక ఎండ్ పాయింట్. నెక్స్ట్ అలాగే L అని చూపిస్తున్నాను. F5 డైరెక్షన్ టైప్ చేస్తున్నా. F5 కొడితే ఆటోమేటిక్గా డైరెక్షన్ చేంజ్ అయ్యిద్ది. అదే ఐసోమెట్రిక్ అనమాట. రైట్. ఇప్పుడు నేను ఒక 50 టైప్ చేస్తున్నా, 50 కానీ 30 కానీ. నెక్స్ట్ నాకు పైకి రావాలి లైను, అందువల్ల F5 ప్రెస్ చేస్తున్నా. ఇది వచ్చేసరికి 5 ఇచ్చాను, 10 ఇచ్చినట్టున్నా. ఇది యూ ఎంటర్. 1 స్టెప్ బ్యాక్ రావాలంటే యూ. నేను ఎంత ఇచ్చానో నాకు ఇండికేటర్ లేదు, కరెక్ట్గా అక్కడ ఇండికేట్ అయ్యిద్ది. లైన్, మళ్ళీ లైన్,
ఇది వచ్చేసరికి 30 అయితే 30, 40 అయితే 40. నెక్స్ట్ FI డైరెక్షన్ కొడితే ఆటోమేటిక్గా అంటే ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, అది ఒక బాక్స్లో చూపిస్తుంది అనమాట. అది ఐసోమెట్రిక్ అనమాట. అది ఐసోమెట్రిక్. నెక్స్ట్ వచ్చేసరికి అది FI ఐసోమెట్రిక్ డైరెక్షన్ చేంజ్. మళ్ళీ ఐసోమెట్రిక్ ఆఫ్ చేస్తున్నా, ఐసోమెట్రిక్ ఆఫ్, ఇది ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ F6 డైనమిక్ యూసేస్ అంటారు. డైనమిక్ యూసేస్ అంటే 3Dలో వాడతారు. ఇది దిస్ యూజింగ్ ఇన్ 3D. అంటే రైట్ సైడ్ ఫేస్ని సిలిండర్ డ్రా చేయాలా, లెఫ్ట్ సైడ్ ఫేస్ని సిలిండర్ డ్రా చేయాలా, టాప్ సైడ్ ఫేస్ని సిలిండర్ డ్రా చేయాలా అంటే ఆ ఫేస్ సెలెక్ట్ చేయడానికి జెడ్ కోఆర్డినేట్ పెట్టుకుంటాం అనమాట. దాన్ని యూసేస్ అంటారు, యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. అది 3D, అది కూడా F6 అనేది 3Dలో వాడతారు. నెక్స్ట్ F7 అంటే గ్రిడ్. గ్రిడ్ అంటే ఇది ఇక్కడ ఉంది, షో అవుతుంది స్టేటస్ బార్లో గ్రిడ్. ఇది షోయింగ్ ద డాట్స్ ఆర్ లైన్స్. రైట్ క్లిక్ అండ్ సెట్టింగ్ 2D మోడల్ స్పేస్ ఆర్ లైన్స్. గ్రిడ్ అంటే ఏం లేదు, F7 షార్ట్ కట్, షోయింగ్ ద లైన్స్. ఇలాగా లైన్స్ షో అవుతుంటాయి ఆర్ డాట్స్ షో అవుతుంటాయి, అంతే తేడా. నెక్స్ట్ F8 మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక లైను తీసుకుంటే ఇంక్లైన్డ్ వస్తుంది డిఫాల్ట్గా. నాకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా డ్రా చేయాలంటే కష్టం. అందువల్ల యూర్ ప్రెస్సింగ్ Ctrl+8 ఆర్తో ఆన్. X డైరెక్షన్ అండ్ Y డైరెక్షన్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి అన్నమాట. X డైరెక్షన్ అండ్ Y డైరెక్షన్ స్ట్రైట్ లైన్. X డైరెక్షన్ అండ్ Y. ఇన్ కేస్ ఇంక్లైన్డ్ అది ఆర్తో ఆఫ్, F8 off. This is showing the inclined line. This is showing the inclined. F8 ప్రెస్ చేస్తేనేమో ఆన్ అయితే, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది అనమాట. సేమ్ కమాండ్ F8 రెండింటికి. 1 టైం ప్రెస్ చేస్తే ఆన్ అయితే, 1 టైం ప్రెస్ చేస్తే ఆఫ్ అయింది. అది ఆన్ చేస్తేనేమో స్ట్రైట్ లైన్స్ వస్తాయి, ఆఫ్ చేస్తే ఇంక్లైన్ లైన్స్ వస్తాయి. అది ఆర్తో. F9 అంటే స్నాప్ అనమాట. అంటే ఇక్కడ ఉంది స్నాప్ అంటే కర్సరు లైన్ టు లైన్ మూమెంట్ అనమాట. కరెక్ట్గా ఆ లైన్కి ఈ లైన్కి షో అవుతుంది చూడండి కర్సర్. అది F9. స్నాప్ అంటే ఏంది, పాయింట్ టు పాయింట్ మూమెంట్. అది 3D స్నాప్ వేరు. అది. నెక్స్ట్ F10 అంటే లెంత్ లెస్ దాన్ అవర్ రిక్వైర్మెంట్ యాంగిల్. అది ఇక్కడ ఉంటుంది. లెంత్ లెస్ దాన్ అవర్ రిక్వైర్మెంట్ యాంగిల్. అవర్ రిక్వైర్మెంట్ యాంగిల్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తున్నా, స్నాప్ గ్రిడ్ ఆఫ్ చేస్తున్నా, ఒక లైన్ డ్రా చేస్తే యాంగిల్ ఎంత ఉందో తెలియట్లేదు. అదే పోలార్ ఆన్ చేసి రైట్ క్లిక్ అండ్ సెట్టింగ్స్, మీరు ఎంత యాంగిల్ ఇస్తే అంత యాంగిల్ షో అవ్వాలి. నాకు 45 డిగ్రీ షో అవ్వాలంటే 0లో షో అయితే డైరెక్ట్ 45 డిగ్రీ షో అయింది అంతే. అంటే మనం లెంత్ లెస్ దాన్ మనం ఇక్కడ ఎంత సెట్ చేస్తే అదే యాంగిల్ షో అవుతుంది. కావాలంటే అడిషనల్ యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ లెంత్ లెస్ దాన్ అవర్ రిక్వైర్మెంట్ యాంగిల్. పోలార్ మీన్స్ మనం ఎంత యాంగిల్ కావాలనుకుంటే అంతే యాంగిల్ షో చేస్తుంది. దట్ ఈజ్ పోలార్. నెక్స్ట్ దట్ ఈజ్ F10 అనమాట. అది పోలార్కి షార్ట్కట్కి F10. నెక్స్ట్ F11 అంటే ఓ ట్రాకింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, కింద ఆన్ చేశాను, మళ్ళీ ఆఫ్ చేశాను, ఆఫ్. ఇప్పుడు ఆన్ చేస్తున్నా. ఆన్ అంటే లైన్ డ్రా చేశాను, మళ్ళీ లైన్, ఆ గ్రీన్ లైన్ వస్తుంది కదా, అదే ట్రాకింగ్ లైన్ అంటారు. ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా వచ్చేదాన్ని ట్రాకింగ్ లైన్ అంటారు. అది ఓ ట్రాకింగ్ అంటారు. నెక్స్ట్ F12 అంటే డైనమిక్ ఇన్పుట్ అంటే లెంత్. ఇక్కడ నాకు ఓన్లీ మనం ఇచ్చిన యాంగిలే షో అవుతుంది నాకు పోలార్ ఆన్ చేస్తే. డైనమిక్ ఇన్పుట్ అంటే F12 లెంత్ షో అవుతుంది, టోటల్ యాంగిల్ షో అవుతుంది. చూడండి లైను, లెంత్ లెస్ దాన్ టోటల్ యాంగిల్ అనమాట. అలాగా కంపాస్ లాగా చూపిస్తుంది. లెంత్ లెస్ దాన్ టోటల్, అది F12లోనే పాసిబుల్ అయింది. పోలార్లో అయితే అవర్ రిక్వైర్మెంట్ యాంగిల్, డైనమిక్ ఇన్పుట్లో అయితే టోటల్ యాంగిల్ షో అవుతుంది. అది ఇదే స్టేటస్ బార్లో ఫస్ట్ వన్ గ్రిడ్ అంటే ఏంటి, షార్ట్కట్కి F7, స్నాప్ అంటే F9. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆర్థో, ఇది పోలార్,
ఇది వచ్చేసరికి ఐసోమెట్రిక్, ఇది వచ్చేసరికి ఓ ట్రాకింగ్. నెక్స్ట్ 3D ఓ స్నాప్ అంటారు. నెక్స్ట్ ఇవి మిగతా ఎందుకు చెప్పలేదంటే ఇవి వచ్చేసరికి ఇన్ఫర్ అంటారు. ఇన్ఫర్ అంటే కన్స్ట్రెయిన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రా ద రెక్టాంగిల్. ఇది ఆఫ్ చేసి రెక్టాంగిల్ డ్రా చేసా. ఇప్పుడు ఆన్ చేసి రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా. ఇది ఆన్ చేసి రెక్టాంగిల్ డ్రా చేస్తా. పైన నేను ఏమన్నా డైమెన్షన్ ఇస్తే అది 30 ఇస్తున్నా. ఆ ఒక్క లైన్ మాత్రమే అడ్జస్ట్ అయింది, మిగతా లైన్ అడ్జస్ట్ అవ్వాలి. అదే కనుక ఇక్కడ ఇస్తున్నా, కన్స్టెన్స్ ఆన్ చేసింది ఆ డయాగ్రామ్కి ఇస్తున్నా, టోటల్ రెక్టాంగిలే మోడిఫై అయింది అనమాట. అంటే కన్స్టెన్స్ అంటే ఒకదానికొకటి లింక్ ఉంటుంది. అదే నార్మల్ రెక్టాంగిల్కి అయితే లింక్ ఉండదు. కన్స్టెన్స్ అంటే ఏం లేదు, ఇవన్నీ కన్స్టెన్స్. హారిజాంటల్, వర్టికల్, ప్యారలల్, పర్పెండిక్యులర్, కోఇన్సిడెంట్, కొలీనియర్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అది ఇన్ఫర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెలక్షన్ సైక్లింగ్ ఉంది. సెలక్షన్ సైక్లింగ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఓవర్లాపింగ్ లైన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. ఇది ఒక చిన్న లైన్, స్మాల్ లైన్. నెక్స్ట్ దాని పక్కన ఇంకొక లైన్ డ్రా చేశాను, దాని మీద ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. అంటే 3 లైన్స్ ఓవర్లాప్ అయినాయి. నాకు ఫస్ట్ లైన్ డిలీట్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు. ఎందువల్ల అంటే పైది డిలీట్ చేసిన తర్వాత దాని కింద పోద్ది, దాని కింద డిలీట్ చేసినా దాని కింద షో అవుతుంది. అలాగే నాకు కానీ నేను ఫస్ట్ లైన్ డిలీట్ చేయాలంటే సెలక్షన్ సైక్లింగ్ ఆన్ చేయాలి. అప్పుడు సెలెక్ట్ చేస్తే 3 లైన్స్ ఇలా ఇండికేట్ అవుతుంటే నీకు ఏది కావాలంటే అది డిలీట్ చేసుకోవచ్చు. దట్ వన్ డిలీట్. అది దట్ ఈజ్ సెలక్షన్ సైక్లింగ్. మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సెలక్షన్ సైక్లింగ్. ఇది ఆటోకాడ్ ఫంక్షనల్ కీస్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనా? ఏం లేదు. F1 అంటే హెల్ప్, F2 అంటే కమాండ్ విండో ఆర్ కమాండ్ హిస్టరీ అంటారు. నెక్స్ట్ F3 అంటే ఓ స్నాప్. దిస్ ఇండికేటింగ్ ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, సెంటర్ పాయింట్, కోఆర్డినేట్, ప్యారలల్, పర్పెండిక్యులర్. నెక్స్ట్ F4 అంటే 3D ఓ స్నాప్. 3D ఆబ్జెక్ట్లకి ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్ షో అవుతుంటుంది. నెక్స్ట్ F5 అంటే ఐసోమెట్రిక్ డైరెక్షన్ చేంజింగ్. నెక్స్ట్ F6 అంటే డైనమిక్ యూసిఎస్, అంటే యూజర్ కోఆర్డినేట్స్ని ఏ ఫేస్లో కావాలంటే ఆ ఫేస్లో పెట్టుకోవచ్చు. అది 3Dలో వస్తుంది అనమాట. నెక్స్ట్ F7 అంటే గ్రిడ్ ఆన్ ఆర్ ఆఫ్. నెక్స్ట్ F8 అంటే F8 మీన్స్ ఆర్థో మీన్స్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, స్ట్రైట్ లైన్స్ అనమాట. నెక్స్ట్ F9 అంటే స్నాప్ అంటే పాయింట్ టు పాయింట్ మూమెంట్. నెక్స్ట్ F10 అంటే పోలార్ అని ఇండికేషను. పోలార్లో ఏం చేస్తారు? లెంత్ అవర్ రిక్వైర్మెంట్ యాంగిల్ లేదా యువర్ రిక్వైర్మెంట్ యాంగిల్ అంటారు. నెక్స్ట్ F11 ఓ ట్రాకింగ్ లైన్ ఇండికేట్ చేస్తుంది, అది స్ట్రైట్గా ఉందా లేదా అని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ F12 డైనమిక్ ఇన్పుట్, అంటే లెంత్ లెస్ దాన్ టోటల్ యాంగిల్ షో అవుతుంది. లెంత్ లెస్ దాన్ టోటల్ యాంగిల్ షో. ఈ ఫంక్షన్ కీస్ మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.